నమస్తే. వేణుస్వామి గతంలో నాగచైతన్య సమంత ఇష్యూలో పాపులర్ అయినటువంటి యొక్క వేణుస్వామి అప్పుడే సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయ్యాడు. అయితే దాని తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తూ నాగచైతన్య శోభితా ధూళిపాల విషయంలో మళ్ళీ ముందుకొచ్చాడు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏదైనా సరే బ్లాక్మెయిల్ చేయాలా లేదా చేస్తున్నటువంటి ఒక పర్వమా తెలియదు, కానీ మొత్తానికి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్పై ఒక ఆరోపణలు చేశాడు. మొత్తానికి ఇప్పుడు ఉన్న వార్తల్లో సెన్సేషన్ అవుతున్నాడు వేణుస్వామి అండ్ ఆయన భార్య శ్రీవాణి. మొత్తానికి ఈ విషయంలో ఎలాంటి టర్న్స్ తీసుకోబోతున్నాయి, ఎవరిది నిజం అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అయితే మొత్తానికి వేణుస్వామికి సంబంధించి అయితే చాలా వరకు కథనాలు ఇప్పుడు వస్తున్నాయి. గతంలో తను చేసిన ఆరోపణలు కావచ్చు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు TV5 అని చెప్పి ఒక ప్రముఖ ఛానల్ పైన ప్రముఖ మీడియా సంబంధించినట్టు ఒక అధినేత పైన చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి, ఎవరి విషయంలో వాస్తవాలు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఆయన తప్పు మీద తప్పు చేస్తున్నాడండి. ఫస్ట్ ఏంటంటే భార్యని దీన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫస్ట్ వీడియో రిలీజ్ చేసింది ఆవిడ వేణుస్వామి మీద. ఒకటి సింగిల్గా వీడియో చేయటం, ఆ తర్వాత ఇంకొక చిన్న వీడియో చేయటం, ఇది జరిగింది. అంటే బహుశా నేను అనుకోవడం వేణుస్వామి ఆవిడతో చేయించి ఉండొచ్చు. అక్కడే ఆవిడకున్న ఇమేజ్ కాస్త పోయింది. ఇప్పుడు మొన్న మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని ఒక వాయిస్ రికార్డింగ్ పెట్టారు. అమర్ అనే వ్యక్తి, ఒక మహిళ, వాళ్ళిద్దరు సంభాషణ. అంటే TV5 మూర్తి 5 కోట్లు అడిగాడని, దాంట్లో బిఆర్ నాయుడు గారికి వాటా ఉందని, అక్కడ రాంబాబు సినిమా హెడ్ రాంబాబుకి వాటా ఉందని, మూర్తి గారికి వాటా ఉందని, ఇలా రకరకాలుగా ఒక 5 కోట్లు డిమాండ్ చేశారు అన్నట్టుగా, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు ఆత్మహత్య చేశారని అన్నట్టుగా వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ దెబ్బతో వాళ్ళు ఉన్న ఇమేజ్ కూడా పోయింది మొత్తం. పైగా నేను 17 కిలోలు బరువు తగ్గాను అంటున్నాడు ఆయన ఈ ఇష్యూ వల్ల. ఇప్పుడు అడుసు తొక్కలేలా కాలు కడగనేలా అంటారు. ఆయన మొదటి నుంచి తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చి అనేక రకాల తప్పులు చేసి ఇప్పుడు భార్యని కూడా, ఆవిడకి అంతో ఇంతో ఇమేజ్ ఉండేది, ఆ ఇమేజ్ కూడా పోయింది ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల. అయితే గతంలో చూసాం మనం వేణుస్వామికి సంబంధించిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా తప్పుడు తడకల్లాగా మారాయి. పూర్తిగా బీఆర్ఎస్ ఏదైతే ఓటమి దగ్గర నుంచి కూడా ఆయనకున్నటువంటి ఒక అన్నీ కూడా పూర్తిగా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా దెబ్బ కొడుతూ వస్తున్నాయి. కానీ ఎందుకని ఒక పర్సనల్గా ఒక వ్యక్తులకు సంబంధించిన జాతకం బహిరంగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అసలు అడగకుండా ఏది చెప్పకూడదండి. చాలామంది మన ఇళ్ళకి వస్తూ ఉంటారు, ఇక్కడ వాస్తు బాగాలేదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అడగకపోయినా వాళ్ళు వచ్చి కెలుగుతారు, లేని పని అనుమానం కల్పిస్తూ ఉంటారు. అలాగే అడగకుండా కూడా జాతకం చెప్పకూడదు, అడగకుండా వాస్తు లాంటివి చెప్పకూడదు. అసలు ఇంకోటి ఈ శాస్త్రం ఏంటంటే చీకట్లో కనుకొట్టడం లాంటిది. తగిలితే ఓకే, తగలకపోతే రివర్స్ అనమాట. ఇలా చెప్తూ ఉంటారు జ్యోతిష్యం గురించి. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అసలు వేణుస్వామి తన జాతకం తను చూసుకున్నాడా, తన రెమెడీస్ తను పాటించాడా, తను కూడా ఏమైనా యోని పూజలు కానీ కామాఖ్య పూజలు కానీ ఏమైనా చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది నేనంట. అయితే స్టార్ హీరోకి సంబంధించినటువంటి జాతకాలు కావచ్చు, లేదా స్టార్ హీరోయిన్స్ జాతకాలు కావచ్చు, వీటన్నిటితో బాగా ప్రసిద్ధి చెందినటువంటి యొక్క వేణుస్వామి సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరొకలా ఉన్నాడు అంటే ఏమంటారు? ఇప్పుడు అసలు పబ్లిక్ ఫిగర్ అవ్వటం అనేది పెద్ద తప్పండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కానీ అన్ని అనవసరమైన వాటిలో వేలు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి. అది ప్రత్యక్ష అనుభవం ద్వారా వేణుస్వామికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. గతంలోనే విమర్శలు వచ్చినా కానీ నోరు మూయలేదు. ఒకసారి అబాస్ పాలైపోయాడు గోగినేని బాబు సమక్షంలో, అబాస్ పాలైపోయాడు. అక్కడి నుంచి ప్రోగ్రాం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా జరిగింది. ఎప్పుడు మీడియాతో పెట్టుకోకూడదు. మళ్ళీ నిన్న మీడియాతో పెట్టుకోవడం వల్ల మళ్ళీ నిన్న ఆ TV5 రాంబాబు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్తో కలిపి డైరెక్టర్ వీరశంకర్ కానీ వీళ్ళందరూ వచ్చి నిన్న మాట్లాడి అసలు అమర్ అనే వ్యక్తి ఎవరు, అసలు అమర్ అనే వ్యక్తి నాకు పరిచయం లేదని మూర్తి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు అమర్ అనే వ్యక్తి ఎవరు, ఏ జర్నలిస్టు, అసలు దాని అంతా తేల్చమని పోలీస్ కేసులు పెట్టేదాకా వెళ్ళిపోయింది. చివరికి అది ఇవాళ మహిళా కమిషన్ ముందు వేణుస్వామి హాజరవ్వాలి. మరి మహిళా కమిషన్ ఏం తేలుస్తుంది ఏంటనేది తెలియదు. అనవసరమైన దాంట్లో వేలు పెట్టి చిక్కుకోవడం, అతనికి ఎంత ముట్టిందో, వైసీపీ నుంచి ఎంత ముట్టిందో ఏంటో మనకు తెలియదు. ముట్టకపోతే ఎవరు వచ్చి ఒకళ్ళతో పుచ్చుకుని లేని పొందంటూ చెప్పరు. ఇంకొకటి ఏంటంటే మీడియా మిత్రులు కూడా చాలామంది ఏమంటారంటే అసలు నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ మాకు ఇంతవరకు ఎవరికి మాకేం రాలేదు, మేము ఇక్కడ చూసి సొమ్మ అనుకుంటూ
వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇట్లా చేయడం పద్ధతి కాదనే ఉద్దేశంతో జర్నలిస్టులుగా ఒక నైతిక ధర్మంతో మేము ముందుకు వచ్చామని తప్పితే అలా చేయలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వేణుస్వామి విధంగా చెప్పాలంటే ఇరుక్కుపోయాడని చెప్పాలి. ఏ విధంగా చూసుకున్నా అతను చాలా రకాలుగా ఇరుక్కుపోయాడు. ఇవాళ మహిళా కమిషన్ తేల్చి చెప్తుంది. పోలీసులు కూడా ఈ ఆడియో నిజమా కాదా, ఫేక్ ఆడియోనా, వీళ్ళని మరి మూర్తి గారిని బదనామం చేయడానికి అతను రిలీజ్ చేసి 5 కోట్లు డిమాండ్ చేయటం, ఇట్లా డిమాండ్ 5 కోట్లు అసలు ఎట్లా ఇస్తారో ఎలా ఇస్తారో ఒకటి. అది నిజంగా చెప్పాలంటే అది ఫేక్, 100% ఫేక్ వీడియోనే. ఇట్లా జరిగే వ్యవహారం అంతా ఇలా ఉందండి. అయితే చాలామంది ప్రముఖులు కూడా ఆ వాయిస్ విన్నటువంటి ఒక ప్రముఖులందరూ కూడా ఒకవేళ ఇది ఏదైనా సాక్ష్యంగా వేణుస్వామి చూపించాలనుకున్నా సరే ఇది ఒక సాక్ష్యంగా చెల్లదు, ఎవరో ఇద్దరు ఒక వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఖచ్చితంగా ఇది ఒక సాక్ష్యంగా అయితే కుదరదు అని చెప్పేసి అయితే అంటున్నారు. అది ఇప్పుడు బూమరాంగ్ అయింది ఆయనకి. ఇప్పుడు ఆయనే ప్రయోగించేసి తన దగ్గర ఉన్న మనుషులతో ఏదో వాయిస్ రికార్డ్ చేయించి, అది కూడా ఫోన్లో రికార్డ్ అయిన వాయిస్ లాగా అనిపించట్లే మనకి. ఏదో పక్కన మాట్లాడుకుంటున్నట్టుగా పెట్టుకుని రికార్డ్ చేసుకుని అది ఫోన్ వాయిస్ లాగా ఉందన్నట్టుగా క్రియేట్ చేశారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదొక అంశం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బిగ్ బాస్ 8 నుంచి కూడా ఆయన అవుట్ అయిపోయాడు. మొన్నటిదాకా బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీతో అతను గెలికాడు, ఆ ఫ్యామిలీని గెలికాడు. ఆ ప్రోగ్రామ్కి హోస్ట్ ఏమో నాగార్జున గారు. అలాంటప్పుడు మరి వేణుస్వామిని ఎలా హౌస్లోకి తీసుకుంటారు? ఆ విధంగా ముందు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ కంటెంట్స్ లిస్టులోంచి వేణుస్వామి పేరును తొలగించారనేది లేటెస్ట్ సమాచారం. అయితే మొత్తానికి ఇప్పుడున్నటువంటి ఒక సిచ్యువేషన్లో వైసీపీ నుంచి మాత్రం చాలా పెద్ద ఎత్తున ముట్టింది. ఎందుకంటే వైసీపీ ఫేక్ ప్రచారాలు మాత్రం ప్రతి ఒక్క దాంట్లో చేస్తూ వస్తుంది కూటమికి ప్రభుత్వం సంబంధించి. అయితే వేణుస్వామిని ఇంతకుముందు కూడా ఎరలాగా వేశారు. ఇప్పటికీ కూడా తన్ని పూర్తిగా ఒకవేళ ఏదైనా చేసుకున్నా సరే వైసీపీ బాధ్యత అంటే ఏమంటారు? వాళ్ళ మీడియాలో మరి అతనికి సపోర్ట్గానే కథనాలు వచ్చినాయి. ఇప్పుడు మూర్తిని హైలైట్ చేసుకుంటూ వాళ్ళు కథనం ప్రచురించారు సాక్షిలోను. అలాగే అంటే వేణుస్వామికి మేము అండగా మేము ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వేణుస్వామి ఏంటంటే ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజర్లు కానీ జర్నలిస్టులు కానీ ఒక పక్షానికి కొమ్ము కాస్తే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. నిష్పక్షపాతంగా ఉండాలి, శాస్త్రాన్ని శాస్త్రంలాగానే చూడాలి. అక్కడ వేణుస్వామి శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాల, ఒక వ్యాపార వస్తువుగా చూడటం, దాన్ని ఇంకొకరికి తాకట్టు పెట్టడం లాంటివి చేయటం వల్ల అతను ఇరుక్కుపోయాడు. అదే ఇవాళ అతని కష్టాలకి ప్రధానమైన కారణం. ఇంకొకటి ఏంటంటే అసలు వేణుస్వామి తన జాతకాన్ని తను చూసుకున్నాడా లేదా, తనకి ఇలాంటి బ్యాడ్ పీరియడ్ ఉందని తనకు తెలుసా లేదా, తెలుసుంటే అందరికీ దగ్గర 10,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నాడు, మరి కామాఖ్య పూజలని అవన్నీ చేస్తున్నాడు. మరి ఈయన కూడా చేసుకోవాలి కదా, చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇలా వీధిని పడి ఆత్మహత్య చేసుకుంటామనే వీడియోలు చేసేదాకా పరిస్థితి వచ్చేది కాదు కదా. మరి ఈ విషయాన్ని కూడా జనం కూడా ఆలోచించాలి. మరి వేణుస్వామి ఇంత ఇరుక్కుపోయాడంటే తన జాతకం తనకు తెలియదా, తన పరిహారాలు చేసుకోలేదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఆలోచించాలిగా, జనం కూడా ఆలోచించాలిగా. ఆయనకి 10,000 రూపాయలు ఫీజు ఇచ్చి లక్షల రూపాయలు చెల్లించి రెమెడీలు చేయించుకునే వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి. అయితే ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నాం మేము, మమ్మల్ని ఇంత స్థితికి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా కొంతమంది మీడియా వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అన్నటువంటి ఒక ఫేక్ ప్రచారం అనేది ఇప్పుడు పూర్తిగా బట్టబయలైపోయింది. అయితే ఇప్పుడు ఏదైనా జరిగితే ఒకవేళ వేణుస్వామి కానీ లేదా వేణుస్వామి యొక్క వైఫ్ శ్రీవాణి గారు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా వైసీపీ బాధ్యత వహించాలా అంటే ఏమంటారు? ఖచ్చితంగా వహించాలండి. ఇక్కడ ఏంటంటే తన భార్యని దీంట్లో లాగటం అనేది నాకు కరెక్ట్ అనిపించలే. ఆవిడకి అంతో ఇంతో ఇమేజ్ ఉండేది. ఆవిడ చూస్తే చాలా అమాయకంగా ఫేస్తోనూ సంగీత సరస్వతి లాగా అలా ఉండే వీణని ఈ వేణు అనే వ్యక్తి దీంట్లో లాగటం, తనకు సపోర్ట్గా ఆవిడని బయటికి తీసుకురావడం అనేది అతను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. ఏదన్నా ఉంటే తనకు తానుగా ఫైట్ చేసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలి తప్పితే ఫ్యామిలీతో వచ్చి వీడియోలు రిలీజ్ చేయటం, ఫ్యామిలీని ప్రోత్సహించి నువ్వు వీడియోలు రిలీజ్ చేయమని ఆవిడని అంటాం, దీంతో ఆవిడకున్న పేరు కూడా పోయింది. మనకి కామెంట్ బాక్స్లో వచ్చిన కామెంట్లు చూస్తే ఆవిడ ఫస్ట్ వీడియోలో చూస్తే మనకు అర్థమైపోతుంది. దొందు అంటారు కదా, అట్లాగే ఉన్నారు వీళ్ళిద్దరు పని చూస్తే ఇప్పుడు. సో మొత్తానికి వేణుస్వామి ఇక అయిపోయింది. తనకు ఉన్నటువంటి ఒక కొద్ది గొప్ప ఇమేజ్ కావచ్చు, లేదంటే వాల్యూ కావచ్చు, తన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ అందరూ కూడా ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు అనుకోవాలా, నిజంగా వేణుస్వామి పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మనకేం చేస్తాడు, నిజంగా వేణుస్వామి పూజల్లో ఎటువంటి నిజాలు లేవని చెప్పేసి అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయి ఇప్పటితో ఆగిపోయే అవకాశం ఉందంటారా? ఇది మారనండి అనుకుంటాం. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్గా ఏంటంటే రష్మికతో పూజలు చేయించిన ఫోటోలు కానీ ఇవన్నీ ఏదో ఒక వీడియో అది ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అలాగే గతంలో ఒక హీరోయిన్తో పూజలు చేయించినవి ఇవన్నీ ఏంటంటే ప్రచారానికి ఉపయోగించుకుంటుంటారు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు. అప్పుడు ఫేక్ ఫోటో పెట్టి మోడీ గారితో ఉన్నట్టుగా
ఆ ఫేక్ ఫోటో అప్పుడు గోగినేని బాబు బట్టబయలు చేయడం జరిగింది. ఇట్లాంటి హీరోయిన్స్ వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళే చేయించుకుంటున్నారు. రష్మిక పైకి రావడానికి వేణుస్వామి కారణం అంటే రష్మిక టాలెంట్ ఏమైనట్టు అది ఎవరికైనా ఆలోచించుకోవాలి. శాస్త్ర పరిజ్ఞానం ఎప్పుడైనా సరే ఒక 60% 70% వరకే చెప్పగలరు, కానీ 100% ఎవరో చెప్పలేరు. ఫలితాలు ఏ ఆస్ట్రాలజర్కు చెప్పలేడు. ఇది ఏమన్నా ఇక్కడ హైదరాబాద్ నగరంలో 10,000 మంది జ్యోతిష్కులు ఉంటే దాంట్లో ఖచ్చితమైన ఫలితాలు చెప్పేవాళ్ళు 10 మంది కూడా ఉండరు. ఆ 10 మందిని 10,000లోంచి ఎలా డివైడ్ చేస్తాం, ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు ఎంఏ ఆస్ట్రాలజీ అంటారు, లేకపోతే ఆస్ట్రాలజీలో PhD అంటారు, డబుల్ PhD అంటారు. అది పుస్తక పరిజ్ఞానం ఒక ఎత్తు, శాస్త్రాలను ఆపోసన పట్టడం అనేది ఒక ఎత్తు. ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇది. దీన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చి కాస్త యూట్యూబ్లో వాళ్ళని కొంత మంచి చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. జరుగుతున్న మోసం అదే. అది చాలా తెలియకపోవడం వల్ల చాలామంది ఈ మధ్యకాలంలో ఈ జ్యోతిష సంబంధమైన వీడియోలు తెగ చూడటం, రాఖీ ఎప్పుడు కట్టాలి ఏంటి అని దాని మీద తెగ వైరల్ అవుతుంది. ఏదన్నా ఒకటి వచ్చిందంటే దాని మీద వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దాన్ని చూసుకుని జనాలు ఫాలో అవ్వటం వల్ల ఈ రకాల తిప్పలు వస్తున్నాయి. దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్ళు అనేవాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో మొత్తానికి ఇక్కడతో పూర్తి వేణుస్వామికి సంబంధించినటువంటి ఒక పూర్తి చరిత్ర ముగిసిపోయిందా అంటే ఏమంటారు? లేదా మళ్ళీ ఇలాంటి రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు? వేణుస్వామి కాదు, ఆయన వేణువే అంట పేరు, స్వామి అనే పదం లేదు. వేణు మన TV5 మూర్తి గారు కూడా వీడియోలు చెప్పారు కాబట్టి పరాంకుశం వేణు అతని పేరు, స్వామి అనేది అతను పెట్టుకున్నాడు. అంతేగాని వేణుస్వామి కాదు, పరాంకుశం వేణు. 17 కిలోలు వెయిట్ తగ్గాడంట పాపం ఈ ఇష్యూ వల్ల. మరి తగ్గడం మంచిదే కదా ఒక విధంగా చెప్పాలంటే. బరువు తగ్గడం అనేది వాళ్ళు చాలామంది తగ్గించుకోవడానికి నానా తప్పులు పడుతున్నారు. ఒక విధంగా దానికి కూడా ఆయన ఒక రెమెడీలాగా పనిచేసింది ఇది. బహుశా ఇదే అసలైన రెమెడీ అనుకోవచ్చు ఆయనకి. సో మొత్తానికి బిగ్ బాస్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తనకు ఉన్నటువంటి ఒక ఏదైతే జ్యోతిషం చెప్పేదాని నుంచి దాని నుంచి కూడా క్లైంట్స్ ఇక్కడితో తగ్గబోతున్నారు. అసలుకు ఉన్నటువంటి ఒక ఇమేజ్ అది వేణుకు కావచ్చు లేదా వాళ్ళ భార్య శ్రీవాణికి కావచ్చు పూర్తిగా పోయింది. కాబట్టి ఇక్కడితో సైలెంట్ అయ్యే అవకాశం ఉందంటారా, లేదా మళ్ళీ ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక సైలెంట్ అవ్వకపోతే ఉన్నది కూడా పోతుందండి. ఆయన బయటికి వెళ్ళినా తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వీణ వేణువైన సరిగమ విన్నారా అంటూ డైరెక్టర్ శివనాగేశ్వర గారు తన ఫేస్బుక్ వాళ్ళ మీద నిన్న పెట్టారన్నమాట. అది ఏ రాగమో తెలియదు కానీ దబిడి అంటూ ఆయన పెట్టాడు. ఇట్లా చాలా వ్యంగ్యాస్త్రాలతో కూడా వీళ్ళని ఒక ఆడుకుంటున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే వాళ్ళు ఇక నుంచి మౌనంగా ఉండటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, లేదా వ్యాపార సంబంధమైన ఏదైనా వాటిలో డెవలప్ అవ్వటం, జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ఫలితాలన్నీ ఇంత రివర్స్ అయినప్పుడు ఎవరో రోజు కారు, ఇక వేణుస్వామి దగ్గరికి వెళ్ళటం వేస్ట్, రివర్స్ అవుతుంది అనే భావన వచ్చేసింది. గతంలో కూడా చూసాం మనం, కొంతమంది ఎవరైతే చెప్పించుకున్న వాళ్ళకు కూడా సరైనటువంటి ఫలితాలు రాలేదని చాలామంది బయటకు వచ్చి మరీ చెప్తున్నారు. వేణుస్వామిని నమ్ముకొని మేము వెళ్ళాం, బట్ మాకేం సరిగ్గా జరగలేదు. 10,000 రూపాయలు ఫీజా? అసలు జ్యోతిషం చెప్పేవాళ్ళు కానీ గురుదక్షిణ తీసుకోవాలి, వాళ్ళకి తోచింది ఇవ్వమని చెప్పాలి, కానీ ఇంత ఫీజు అని పెట్టకూడదు. పైగా కన్సల్టేషన్ ఫీజు 10,000 రూపాయలు. ఆ మధ్యన ఆయన ఓంసురు గ్రూప్ ఒక ఆయన వచ్చారు, ఓంకారం గురూజీ అని. ఆయన బెంగళూరులో, ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా బెంగళూరులో ఉంటుంది. విఐపి అపాయింట్మెంట్ అయితే ఒక రేటు, మామూలు అపాయింట్మెంట్ అయితే ఒక రేటు. మామూలు అపాయింట్మెంట్ అయితే 3 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ ఇదే పరిస్థితి. ఇప్పుడు వేణు కావచ్చు, లేకపోతే ఓంకారం ఆ గురూజీ అనేవని మనం పెట్టుకునే పేర్లే కాబట్టి ఆ ఓంకారం అనే ఆయన కావచ్చు. ఇదంతా ఒక వ్యాపారం. ఈ వ్యాపారం అనే మాయలు పడిపోతున్నారు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ఫలితాలు చెప్పి అక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నారో ఇది ఒక వ్యాపారంగానే గుర్తించాలి మనం, ఒక ప్రకటనగానే చూడాలి దాన్ని. ఎందుకంటే ఛానల్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తామంటే ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీడియోలు చేస్తారు. సబ్స్క్రైబర్స్ బాగా ఉంటే మీకు ప్రమోట్ చేస్తాము, మీరు ఇంత ఇవ్వండి అని అడుగుతారు. అందులో భాగంగా జనాలు అవి చూసి మోసపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవాళ బండారం బయటబలైంది, మళ్ళీ కొన్నాళ్ళకి వేరే ముసుగుతో మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో చూద్దాం సార్. మొత్తానికి వేణు గురించి కావచ్చు, వేణు వాళ్ళ వైఫ్ శ్రీవాణి కావచ్చు, అనవసరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ తాగితే కొంత మంచిది, లేదు అంటే మనకు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఏందనేది తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.